ఇక దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సవరణ కార్యక్రమం అయితే జరుగుతుంది. ప్రస్తుతం 8 రాష్ట్రాల్లో ఈ సర్ ప్రక్రియ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి చాలా ఆరోపణలు ఉన్నాయి. అసలు వెస్ట్ బెంగాల్లో దొంగోట్లు చాలా ఉన్నాయి. ఆ దొంగోట్లతోనే మమతా బెనర్జీ వరుసగా గెలుస్తూ వస్తున్నారు అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో మనం చూసినాం. ఈ వెస్ట్ బెంగాల్లో ఈ సర్ చేపట్టిన తర్వాత మమతా బెనర్జీ పెద్ద ర్యాలీ తీసిరు. అసలు అంతా అన్యాయం అక్రమం అవుతుంది అని చాలా పెద్ద లొల్లి కూడా పెట్టారు మమతా బెనర్జీ నేపథ్యంలో. అసలు ఈ సర్ ప్రక్రియ దాదాపు పూర్తయినటువంటి నేపథ్యంలో అసలు వెస్ట్ బెంగాల్లో ఎన్ని ఓట్లు తొలగించారో చూస్తే మనం అయితే ఆశ్చర్యపోవాల్సిందే. ఇక్కడ చూడొచ్చు 58 లక్షల ఓట్లు తొలగించారంట వెస్ట్ బెంగాల్. అంటే అన్ని దొంగోట్లు, అంటే కరెక్ట్ చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు, డబల్ ఓట్లు ఉండొచ్చు, ఇక రకరకాలు అంటే కరెక్ట్ వేరే దేశం నుంచి వలస వచ్చిన వాళ్ళకి కూడా ఉన్నాయి ఆడ ఓట్లు. మరి వీళ్ళందరినీ తొలగించినటువంటి నేపథ్యంలో దాదాపు 58 లక్షల ఓట్లు అక్కడ తొలగించారట. ఓన్లీ సీఎం మమతా నియోజకవర్గంలోనే 44,487 ఓట్లు తొలగించారంట. చూడండి అంటే ఎన్ని ఉన్నాయి ఏంటి అసలు ఎట్లుందనేది. నిజంగా సర్ అనే ప్రక్రియ అయితే చాలా మంచిది. వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు ఓట్ చోరీ అది ఇది అంటున్నారు, కానీ ఓట్ చోరీ అంటే ఇదే కదా, దొంగోట్లే. మరి వాళ్ళు దొంగోట్లు తొలగిస్తుంటేనేమో వాళ్ళు వద్దంటారు. మళ్ళీ రాహుల్ గాంధీ చాలా విచిత్రంగా ఉంటుంది నిజంగా. దొంగోట్లు ఓట్ చోరీ అంటాడు, అంతా ఓట్లు దొంగోట్లు నమోదు చేస్తారు అది ఇది అంటారు. మరి ఎలక్షన్ కమిషన్ మేము ఆ దొంగోట్లో నేరేస్తాం, అంతా మంచోళ్ళనే పెడతాం అంటేనేమో మళ్ళీ అది కూడా అక్రమం అని అక్కర్లోళ్ళు చేస్తాడు. అంటే వాళ్ళకే క్లారిటీ లేదు అసలు ఏ స్టాండ్ తీసుకోవాలనేది. రాహుల్ గాంధీకే స్టాండ్ లేకుండా అయిపోయింది. సరే అది పక్కన పెడితే ఇక వెస్ట్ బెంగాల్లో అయితే ఇక్కడ 58 లక్షల ఓట్లు తొలగించారట. ఇక వెస్ట్ బెంగాల్ సువేందు అధికారి, ప్రతిపక్ష నేత ఉన్నటువంటి సువేందు అధికారిలోను కూడా ఆయన నియోజకవర్గంలో కూడా దాదాపు 10,500 ఓట్లు తొలగించినటువంటి సందర్భం అయితే ఉందట. ఇక్కడ చూడొచ్చు ఈ శుక్రవారం నియోజకవర్గాల వారీగా మరి తొలగించినటువంటి ఓటర్ జాబితా లిస్టును ఇచ్చిరంట. ఒకవేళ ఇందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే మళ్ళీ వాళ్ళు దరఖాస్తు కూడా వేసుకోవచ్చు. మరి ఇప్పటివరకు అయితే దాదాపు 58 లక్షల ఓటర్ల పేరును వీళ్ళైతే తొలగించారట. మరి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోల్కతా భవానీపూర్లో 44,787 ఓట్లు తొలగించారట. ఇక్కడ ఈ జనవరి నాటికి 161,000 ఓటర్లు ఉంటే అందులో 44,000 మంది మైనస్ అయ్యారంట. అంటే 120,000 మంది ఓటర్లే అక్కడ ఉన్నారు. ఇక దీనికి రకరకాల కారణాలు ఉన్నాయట. చనిపోవడం కావచ్చు, వలస వెళ్ళడం కావచ్చు, డూప్లికేట్ ఓట్లు ఉండడం కావచ్చు, ఇట్లా చాలా రకాల కారణాలు అయితే ఉన్నాయట. ఇక బీజేపీ నేత సువేందు అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నందిగ్రామ్లో 2,78,000 ఓట్లు ఉంటే అందులో కూడా 10,500 ఓట్లు తొలగించారట. ఇక తృణమూల్కు కొంచెం గట్టి ఉన్నటువంటి అంటే బాగా గట్టి పట్టున్నటువంటి ఇక్కడ చౌరంగి సెగ్మెంట్లో దాదాపు 74,000 ఓట్లు తొలగించారట. కోల్కతా పోర్టులో 63,000 ఓట్లు తొలగించారట. ఇక టాలీగంజ్లో 35,000 ఓట్లు తొలగించారట. ఇవన్నీ కూడా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాలు అయితే. ఇక బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి సౌత్ సోల్లో దాదాపు 39,000, సిలిగురిలో 31,000 ఓట్లు తొలగించారట. అంటే దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున ఓట్లు అయితే తొలగింపుకు గురైనాయి. మరి డూప్లికేట్ కావచ్చు, రకరకాల కారణాలతో అయితే వాళ్ళు చేస్తున్నారట. ఇక ఎక్కువ చూస్తే ఇక దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో ఎక్కువగా 8 లక్షల ఓట్లు అక్కడ తొలగించారట. ఈ దక్షిణ పరగణాల జిల్లాల్లో కొంచెం ముస్లిం డామినేటెడ్ ఏరియా. మరి ఆ ఏరియాలో చూస్తే 8 లక్షల దొంగోట్లు అక్కడ పోయినాయట. ఈ తృణమూల్ కాంగ్రెస్కు కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో ఇక చాలా దగ్గర ఇక్కడ చూస్తే ఈ దక్షిణ 24 పరగణాల జిల్లాల నుంచి లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ ఆయన మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ 7 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచిందట. మరి అప్పుడు 7 లక్షల ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచిండు. ఇప్పుడు తొలగించిన ఓట్లు 8 లక్షలు అంటారు. చూడండి మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. నిజంగా దేశవ్యాప్తంగా ఇదైతే చేపట్టాలి. ఎందుకంటే దొంగోట్లు మనం కూడా చూస్తున్నాం, అందరికీ తెలుసు, నాకు తెలిసిన వాళ్ళకు కూడా ఉన్నాయి. ఒకే వ్యక్తికి 4-5 ఓట్లు ఉన్నాయి. అంటే ఎప్పుడో ఆయన అప్లై చేసుకొని ఉంటాడో అట్లే కంటిన్యూ అవుతున్నాయి. అంటే నిజంగా ఇవన్నీ చేయాల్సినటువంటి విషయాలే. ఖచ్చితంగా ఇక్కడ చూడవచ్చు. ఇక అత్యల్పంగా తొలగించినటువంటి నియోజకవర్గం ఏదంటే కేవలం 5,000 ఓట్లేనంట. కొతుల్పూర్ నియోజకవర్గంలో చాలా తక్కువ తొలగించారట. ఇట్లా ఓవరాల్గా చూస్తే ఈ సర్ అనేది మరి చాలా పెద్ద ఎత్తున అయితే జరుగుతుంది. ఇప్పుడు 8 రాష్ట్రాల్లో జరుగుతుంది. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, యూపీ, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మరి సర్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఆ జాబితాలు ఇచ్చారు. అందులో మళ్ళీ ఏమైనా అభ్యంతరాలు ఉంటే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దాన్ని మళ్ళీ మార్పులు చేర్పులు అయితే చేస్తారు. ప్రస్తుతం ప్రాథమికంగా చూస్తే మాత్రం 58 లక్షల ఓట్లు ఓన్లీ వెస్ట్ బెంగాల్లో తొలగించబడ్డాయంట. మరి దీని మీద ఖచ్చితంగా మమతా బెనర్జీ అయితే తూకోదు, మళ్ళీ లొల్లి పెడుతుంది. ఇక ఏమేమి జరుగుతుందో చూడాలి. ఇది మరి సర్ ప్రక్రియ అయితే ఖచ్చితంగా పెద్ద దుమారం అయితే రేపే అవకాశం అవుతుంది.